వేదికగా స్థానం అలంకరించవలసిన కోరుతూ మాడ సాధారెడ్డి గారు వారి వేదిక మీద వచ్చి ఆశీర్వదించవలసిందిగా పనిచేస్తున్నాం. గాంధీ గారి కలలుగన్నా గ్రామ స్వరాజ్యం రావాలంటే మరి గ్రామాలలోనే మనం అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. కాబట్టి మంచి అవకాశం దొరికింది. మన సర్పంచ్లకు మిగతా వాళ్ళకు మనకు తేడా ఏంటంటే మనం ఆదర్శంగా తీర్చిదిద్దినప్పుడే మనకు అవకాశం ఉంటుంది. ఆ దిశగా మీరందరూ ప్రయత్నం చేయాలని. ఇంకోటి కూడా ఏంటంటే మన ముఖ్య అతిథులు ఇక్కడికి వచ్చారు. పార్లమెంట్ సభ్యులు మనం రెడ్డి ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రం లోపల అనేక కార్యక్రమాలు మనం చేసినాం. సిరిసిల్ల నుంచి మేడ్చల్ వరకు 11 రోజులు పాదయాత్ర చేసి మన రెడ్డి బిడ్డలను ఒక చైతన్య విధంగా ముందుకు తీసుకురావడం జరిగింది. అట్లాగే 2018 ఫిబ్రవరి 11వ తారీఖు నాడు వరంగల్ లోపల 1,00,000 మందితోటి కాకతీయ రెడ్ల శంకరరావు ఘనంగా నిర్వహించి ఒక 10 డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టడం జరిగింది. అక్కడికి వచ్చినటువంటి నాయకులు మాజీ హోంశాఖ మంత్రులు నాయన నరసింహారెడ్డి గారు మన రెడ్డి బిడ్డల యొక్క ఆవేదనను, మన యొక్క ఇబ్బందులను అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయి మన సమస్య పరిష్కారం చేస్తామని చెప్పారు. అయితే దాని తర్వాత మన ఒక వరంగల్ జిల్లాలోనే, ఒక కరీంనగర్ జిల్లాలోనే, ఒక నిజామాబాద్ జిల్లాలోనే, ఒక మెదక్ జిల్లాలోనే ఉద్యమం కాదు. ఇది ఒక రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా బయలుదేరి మన హక్కుల సాధనలో ముందుకు సాగేటువంటి ఉద్దేశంతో గత సంవత్సరం మే 27వ తారీఖు నాడు హైదరాబాద్ గౌరీ దగ్గర మనం పెద్ద సభ జరిపినాం. రెడ్ల సమరవేరి, ఆ సమరవేరికి లక్షలాదిగా మన రెడ్డి బిడ్డలు తల్లి వచ్చి మన యొక్క ఆవేదనను తెలియజేయడం జరిగింది. అన్ని రాజకీయ పార్టీల నాయకులు వచ్చారు. అక్కడికి అందరూ కూడా మన యొక్క ఆవేదనకు సంఘీభావం తెలిపారు. దీని తర్వాత ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో రెడ్డి కార్పొరేషన్ ఇస్తాం అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు కూడా మనం ఒక్కసారి ఆలోచించాలి. కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు విద్య వైద్య విషయంలో ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. మనం ఈ రోజున ఒకవైపు సర్పంచ్ల సన్మానంతో పాటు మన రెడ్డి హక్కుల సాధనలో ప్రభుత్వానికి ఒక తీర్మానాన్ని ఇక్కడ ప్రవేశపెడుతున్నాం. అది ఏమిటంటే రెడ్డి కార్పొరేషన్కు విధి విధానాలు ప్రకటించి 1,000 కోట్ల నిధులు ప్రకటించాలనేటువంటిది మొదటి. ఇంకొకటి కూడా ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి. అట్లాగే విదేశీ విద్యార్థుల కింద పేద విద్యార్థులకు అందరితో పాటు మన రెడ్డి విద్యార్థులకు కూడా విదేశీ విద్యార్థుల కింద 20 లక్షల రూపాయలు ఇవ్వాలనేటువంటిది. ఇంకోటి కూడా ఏంటంటే
రెడ్డి బిడ్డలంతా వ్యవసాయ రంగంలో ఉన్నారు కాబట్టి ఇన్సూరెన్స్ సౌకర్యం ఏదైతే ఉన్నదో అది 60 సంవత్సరాలకి పరిమితం చేశారు. 65 సంవత్సరాలని కానీ 70 సంవత్సరాలని కానీ మన వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళందరూ కూడా మరి వాళ్ళందరూ విధి నిర్వహణలు సరిపోతే ఆ ఇన్సూరెన్స్ అనేది ప్రతి రైతుకు వయస్సుతో నిమిత్తం లేకుండా ఇన్సూరెన్స్ ఇవ్వాలనేటువంటిది ఒక తీర్మానం. ఇంకోటి ఏమిటంటే రైతులకు వ్యవసాయం పైకుంటకు ఉదాహరణకు డ్రిప్ ఉందనుకోండి, డ్రిప్ ఒక కులం వాళ్ళకు ఒక సబ్సిడీ, ఇంకొక కులం వాళ్ళకు ఇంకొక సబ్సిడీ, ఇంకొక కులం వాళ్ళకి ఇంకొక సబ్సిడీ అని 3 దఫాలుగా 3 రేట్లు పెట్టారు. వాస్తవంగా రెడ్డి పండించిన పత్తికైనా అదే ధర, వేరే వాళ్ళు పండించిన పత్తికైనా అదే ధర, పసుపుకైనా వడ్లకైనా దేనికైనా అదే ధర ఉన్నది. కాబట్టి కులం పేరుతో సబ్సిడీ నిర్ణయించకుండా రైతుల ఆధారంగా చిన్న రైతు, మధ్యతరగతి రైతు, పెద్ద రైతు ఆధారంగా సబ్సిడీ ఇవ్వాలనేటువంటిది ఇది ఒక తీర్మానం. అట్లాగే మన పిల్లలందరూ చదువుకోవడానికి ప్రతి మండలంలో కూడా గురుకులాలు పెట్టి గురుకులాలు ఏర్పాటు చేయాలనేటువంటిది ఒక తీర్మానం. ఈ యొక్క తీర్మానాలన్నీ కూడా మన రెడ్డి సర్పంచుల ఈ సన్మాన సభ ఆమోదిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి మనం విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఈ సందర్భంలో మాట్లాడినా కులంతో కాదు, అన్ని కులాలలో పేదలు ఉన్నారు. ఆ పేదరికం లేకుండా అందరినీ అభివృద్ధి చేయడమే నా లక్ష్యం అని చెప్పి వారు ప్రకటించారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి మన యొక్క విజ్ఞప్తి ఏమిటి అంటే మన దగ్గరలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా అన్ని సంక్షేమ పథకాలు కూడా అందించాలనేటువంటిది కూడా మన యొక్క తీర్మానంలో భాగం. కాబట్టి ఈ సమస్యలన్నీ గౌరవ పార్లమెంట్ సభ్యులు ముఖ్యమంత్రి గారి అత్యంత సన్నిహితులు పార్లమెంట్లో గలం నింపే మన కొత్తగూడ ప్రభాకర్ రెడ్డి గారు మన యొక్క సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మన సమస్యలు పరిష్కారం చేస్తారని ఆశిస్తూ నేను వచ్చి సెలవు తీసుకుంటాను. దాన్ని అత్యధికంగా లాభపడేది మరి నాకు వచ్చిన ఎంపీ లాట్స్లో కూడా నేను దాదాపు 30-40 గ్రామాల 30-40 కమ్యూనిటీ హాల్స్ మరి అత్యధికంగా నేను రెడ్డిలకు కూడా మన రెడ్డి సంఘాలకు ఇవ్వడం కూడా జరిగింది. మరి ముందు కూడా ఎక్కడైనా మరి ఇలాంటి మంచి కార్యక్రమానికి ఒక వేదిక రావాలి, ఇంకేదైనా డెవలప్మెంట్కి ఏదైనా వేదిక కావాలంటే కూడా మరి మాకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం వచ్చిన నిధుల ద్వారా మరి మన కులానికి సంబంధించింది కానీ ఇంకేదైనా కానీ మీరు రిక్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా దాన్ని కూడా మా వంతుగా నేను ఖచ్చితంగా కృషి చేసి నిర్మించుకోవడానికి మనం సహాయం చేస్తాను. అది ఎలాంటి డౌట్ లేదు. మరి ఏది ఏమైనా మరి ఒక మంచి అవకాశం 2 సంవత్సరాల తర్వాత ఈ అవకాశాన్ని మరి వినియోగించుకొని 50% రిజర్వేషన్ ఏదైతుందో మరి దాని మూలంగా ఈరోజు మనకు బంగారు కూడా అవకాశం వచ్చింది. మరి ప్రజలకు అవకాశం వచ్చింది కాబట్టి ఇది పూర్తి స్థాయిలో మంచి పేరు తెచ్చి మరి అలా దేశ విదేశాల్లో కూడా మరి మన కులబాంధవులు అందరూ కూడా నువ్వు ఏ దేశమైనా ఏ ఆసుపత్రికి పోయినా నువ్వు అమెరికాలో, జర్మనీలో, ఇటలీలో, ఇంకెక్కడో ఎక్కడ పోయినా మరి ఎవరో ఖచ్చితంగా ఆ ప్రతి గ్రామంలో కానీ ప్రతి జిల్లాలో కానీ అక్కడ కూడా మన రెడ్డి బాంధవులు చాలా మంది ఉన్నతమైన పదవులు ఉన్నారు. పదవుల్లో కూడా ఒక రెస్పెక్ట్ ఉన్నారు. ఎక్కడ కూడా వాళ్ళ అవినీతి కానీ మరి ఇంకా దేనికి కూడా పాల్పడకుండా వాళ్ళకి ఇచ్చిన డ్యూటీని సక్రమంగా నిర్వహిస్తుంటూ మరి ఇలా ఒక మంచి పేరు తెచ్చే విధంగా
మరి అన్ని విధాలుగా కృషి చేస్తున్న మరి మన రెడ్డి బాంధవులకు మరి ఈరోజు చాలా మంది మరి అన్ని జిల్లాల నుంచి వచ్చిండ్రు. మరి వాళ్ళందరికీ కూడా మరి పేరు పేరున 33 జిల్లాల నుంచి వచ్చిన కొత్తగా ఎన్నికల సర్పంచులు అందరికీ పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా శ్రీనివాస మరి ఆయన కూడా ధన్యవాదాలు. మరి చాలా మంది వేదిక మీద చాలా మంది ఉన్నారు, ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా మీటింగ్ గారు మరి అందరూ ఇక్కడ వెయిట్ చేసి మరి మంచి భోజనాలు అరేంజ్ చేసిండు మా స్థానిక ఎమ్మెల్యే గారు మైపారెడ్డి గారు. మరి అడగగానే మంచి వాళ్ళు ఇచ్చినందుకు మరి మీ అందరికీ కూడా మంచి సౌకర్యం కల్పించి మరి భోజనాలు కూడా సమకూర్పించిన మరి మైపారెడ్డి గారు వేరు ఆయన ఎలక్షన్ ఉంది కాబట్టి అసెంబ్లీలో ఉన్నాడు కాబట్టి నా తరఫున మనందరి తరఫున మరి మైపారెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ దాన్ని ఇక్కడ ఆహ్వానించిన ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలంగాణ.
దయచేసి అన్నలు ఎక్కడ అక్కడ కూర్చోగలరు.
రాయడం జరిగింది. అది మన రెఫరెన్స్ ఉంటుంది 100 రూపాయలు. ప్రతి ఒక్కరూ కాళేశ్వరన్న వీరగాథను అడ్డమంలో తీయాలి. విదూషణ సంగతి ఇన్నోవా చందాలు దగ్గర దయచేసి
చిత్తూరు జిల్లాని పరిపాలించిన మెదక్ జిల్లాని పరిపాలించిన రాజశేఖరమ్మ జీవిత చరిత్రని మన వెంకటేశ్వర పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క రెడ్డి కూడా దయచేసి సోదరులని సంఘాన్ని కింద సర్పంచులు మాత్రమే వేరే దయచేసి మిగతా వారికి దయచేసి ఏమనుకోరు రెడ్డి అంటే క్రమశిక్షణ దయచేసి మీరు అందరూ వాళ్ళు వేరే కోరుచున్నాం. సంఘానికి సంబంధించిన సర్పంచులు అందరూ వేరే రావాల్సిందే కోరుచున్నాం. దయచేసి మిగతా సోదరులందరూ అర్థం కావాల్సిన కోరుచున్నాం. Kami minta
Okay, ready, sir. जय हिंद जय
అభివందనాలు తెలియజేస్తున్నాము. ఈరోజు హైదరాబాద్లో జరిగినటువంటి రెడ్డి సర్పంచుల సన్మాన సభకు అపూర్వమైనటువంటి స్పందన వచ్చింది. స్టేటు నలుమూలల నుండి వచ్చినటువంటి సర్పంచులందరూ నిజంగా కూడా మాకు ఒక మార్గనిర్దేశం చేసేటువంటి కార్యక్రమంగా భావించి వాళ్ళు ఖచ్చితంగా మనం ఎవరైతే పెద్దలు చెప్పారో గ్రామాన్ని ఏ విధంగా పరిపాలించాలి, మన రెడ్డి జాతిలో పుట్టినందుకు ఈ జాతి గౌరవం ఏంటిది, మరి సర్పంచ్గా మనం చేయవలసిన నిధులేంటివి, ఇవన్నిటి గురించి చాలా క్లుప్తంగా చెప్పినటువంటి పెద్దలు చెప్పినటువంటి మాటలకు స్పందించి వాళ్ళు చాలా ఆనందపడుతూ మరి గ్రామ పరిపాలనలో విధానం ప్లస్ మాకు ఇచ్చినటువంటి బాధ్యత, ఇప్పుడు మీరు పెద్దలు చెప్పినటువంటి మాటలతోటి మేము ఈ 5 సంవత్సరాలు కాకుండా మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు కూడా సర్పంచులుగా ఎన్నికయ్యే విధంగా మా పరిపాలన సాగిస్తామని చెప్పి చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. సుమారు 1200 పైన సర్పంచులు వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా జరిపినందుకు సర్పంచులకు కానీ మరి రెడ్డి జేఏసీ యొక్క కార్యవర్గం పూర్తి స్థాయిలో రాత్రింబవళ్ళు కుటుంబాలను వదిలి వాళ్ళకు ఇన్విటేషన్లు ఇవ్వడము, వాళ్ళని ఆహ్వానించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు చెప్తూ, అదే కాకుండా స్థానిక పటంచెరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారు ఫంక్షన్ హాళ్ళు ఇవ్వడమే కాకుండా మరి వచ్చిన వాళ్ళకి అందరికీ భోజనము సుమారు ఒక 8 నుండి 10,000 మందికి భోజనాలు అయినా ఏర్పాటు చేయడము నిజంగా కూడా రెడ్డి జాతి చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తూ ఆయన యొక్క కుటుంబ సభ్యులు ఆయుర ఆరోగ్యాలు ఆ దేవుడు చల్లంగా చూడాలని చెప్పి పెద్దలందరూ దీవించడం చూస్తే నిజంగా కూడా మానవ జన్మ ఎత్తిన తర్వాత ఇటువంటి కార్యక్రమాలకు చేయూతనివ్వాలనే ఆలోచన చాలామందిలో వచ్చే విధంగా ఆయన చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు కూడా అందరికీ స్టేటు రెడ్డి జాతి జేఏసీ వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తుంది. ఈరోజు రెడ్డి జేఏసీ తెలంగాణ స్టేట్ మరి ఏర్పాటు చేసినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలోని ఎన్నికైనటువంటి గ్రామ సర్పంచులకు అందరికీ ఈరోజు పెద్ద ఎత్తున సన్మానించడం జరిగింది. మరి ఏదైతే తెలంగాణ స్టేట్లో ఏర్పడినటువంటి మొన్న ఎన్నికల లోపల గెలిచినటువంటి సర్పంచులందరూ కూడా మరి ఏదే విశ్వాసంతో ప్రజలైతే మరి సర్పంచ్గా ఎన్నుకున్నారో అటువంటి బాధ్యతను కులాల మతాలకు అతీతంగా మరి అందరినీ కూడా మంచి మన్నన పొంది వాళ్ళకి మంచి పాలన అందించినట్లయితే మరి యొక్క రెడ్డిలుగా మరి యొక్క వాళ్ళ యొక్క విశ్వాసాన్ని కోరుకుంటారు. మరి అదేవిధంగా మరి ఈరోజు ఇవి చేసి ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశం మరి సర్పంచ్గా ప్రజల యొక్క
బాధలను అర్థం చేసుకొని ఆ గ్రామంలో ఉన్నటువంటి పేదరెడ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తోడ్పాటు ఉండి మరి అందరినీ కూడా మన్నన పొంది ఏదైతే ఇచ్చినటువంటి రిజర్వేషన్లో భాగంగా మళ్ళొకసారి అవకాశం వచ్చే విధంగా మన్నన పొందాలని చెప్పేసి ఈ జేఏసీ తరఫున మేము ఈ రెడ్డి సర్పంచ్లు కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ప్రధానంగా ఏర్పాటు చేసినటువంటి ఏదైతే మీటింగ్ ఉందో మరి ఏదైతే ప్రభుత్వం గుర్తించాలనే ఉద్దేశం 10 డిమాండ్లు ఏదైతే మేము పెట్టుకున్నామో అవన్నీ కూడా కుల మతాలకు అతీతంగా మరి ఏదైతే కులాల ప్రాతిపదికనే కాకుండా మరి ఆర్థిక స్థితిగతులను పద్ధతి ప్రకారంగానే మరి ఒక రిజర్వేషన్లు కానీ మరి ఆర్థిక వనరులు కానీ అందించాలని చెప్పేసి ప్రధానంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మరి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఏదైతే మరి 10% రిజర్వేషన్ ఉందో అది కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుందని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. మరి అది కూడా మరి రెడ్డి కార్పొరేషన్ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ముందు మరి మాట్లాడినటువంటి ఏదైతే ఉందో దాన్ని కూడా మరి చట్టబద్ధత కల్పించి 1000 కోట్ల రూపాయలు పెట్టి పేద రెడ్లను అందరినీ కూడా ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్తో మేము ముందుకు వెళ్తా ఉన్నాం. మరి ఇవన్నీ డిమాండ్లను కూడా ఏదైతే పనిగార పథకం ఉందో రైతులకు అనుసంధానంగా మరి ఇవన్నీ కూడా మరి పేద రెడ్లకు మరి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పేసి కూడా మేము అనుకుంటా ఉన్నాం. మరి ఈరోజు వచ్చినటువంటి ఈ తెలంగాణ స్టేట్లో మరి రెడ్డి జేఎస్గా ఏర్పడి ఇంత పెద్ద బ్రహ్మాండమైనటువంటి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మరి ఈరోజు మన స్వచ్ఛందంగా పిలవకుండానే వచ్చినటువంటి గ్రామ సర్పంచులకు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పెద్ద ఎత్తున ఈ కమిటీ ఏర్పాటు చేసినటువంటి జేఏసీ తెలంగాణ స్టేట్ వాళ్ళకి అందరూ కూడా మా అధ్యక్షుల వాళ్లకు మరి వైస్ చైర్మన్ గారికి పేరు పేరున మహిళా మరి మా నాయకురాలకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రెడ్డి సమావేశం ఏర్పాటు చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఆహ్వానిస్తున్నాను. ఈ రెడ్డి అనే దానికి ఈ సమావేశానికి అందరూ నా బంధువులు నా సోదరిమణులు వచ్చినందుకు నాకు చాలా కృతజ్ఞత అభినందన తెలియజేస్తున్నాను. వాళ్ళకి సర్పంచ్ ప్రతి ఒక్క విలేజ్లో గ్రామ సర్పంచ్లో నూతనంగా ఎన్నికబడ్డ సర్పంచ్లకు నాకు తెలియజేయనది అభినందనగా నేను వాళ్ళకు తెలియజేస్తున్నాను నా హృదయపూర్వకంగా. మరి ఒకటి ఏంటంటే ఒక మహిళ ఇంట్లో ఎలాగా కుటుంబాన్ని పోషించుకోగలుగుతుందో నెల రోజులు, అలాగే గ్రామాభివృద్ధిలో ఒక మహిళ కానీ పురుషులు కానీ కుటుంబం బాధ్యతగా తీసుకొని గ్రామాన్ని అభివృద్ధి చేస్తే ప్రతి ఒక్కరూ అలాగే అనుకుంటే చాలా ఈ రోజుల్లో ఈ ప్రతి ఒక్క గ్రామ అభివృద్ధి చాలా డెవలప్ అవుతుందండి. ఇదే గట్టిగా నిర్ణయం తీసుకొని ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క గ్రామంలో ఈ సర్పంచ్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా నూతనంగా జరగబోయే కార్యక్రమాలు కూడా సహకరించి వాళ్ళతో పాటు అభివృద్ధి చెందాలని, మిగతా వాళ్ళు కూడా వీళ్ళని చూసి నేర్చుకొని వినే విధేయతలో క్రమశిక్షణతో ప్రతి ఒక్కరు సహకరించాలి. సర్పంచ్లందరికీ శుభాభినందనలు తెలియజేస్తున్నాము. సమాజంలో ఎన్నో ప్రతికూలత ఉన్నప్పటికీ కూడా రిజర్వేషన్లను అధిగమించి కూడా ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉంటే తప్ప సేవాగుణం ఉంటే తప్ప ఎన్నిక కానటువంటి ఈ క్లిష్ట పరిస్థితుల లోపల ఇంతమంది అధిక సంఖ్యలో భారీ సంఖ్యలో రెడ్లు ఎన్నిక కావడం అనేటువంటిది రెడ్డి జాతికి ఉన్నటువంటి చరిత్రను మరొకసారి నిరూపించింది. దీనికంతా ఒక రెడ్డిగా మేమంతా గర్వపడుతున్నాము. అయితే మేము కోరేది ఏంటంటే సర్పంచ్లందరినీ కూడా గ్రామాల్లో ఉన్నటువంటి పేదరెడ్లు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా నిరుపేదలు, నిరక్షరాస్యులు, తర్వాత ఆర్థికంగా చాలా బలహీనంగా ఉన్నవారు కాబట్టి ప్రభుత్వ పథకాలు ఏవి వచ్చినా కూడా వారికి వర్తింపజేసేలా సరైనటువంటి చర్యలు తీసుకొని పేదరెడ్లను ఆదుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అట్లాగే మేము ప్రభుత్వానికి ఏమి విన్నపం చేస్తున్నామంటే ఈరోజు ఆర్థికంగా సామాజికంగా ఎంతో వెనుకబడిపోయినటువంటి రెడ్డి జాతి ఏదైతే ఉందో ఇవాళ 10% రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రిజర్వేషన్లు కానివ్వండి, లేకపోతే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నటువంటి ఏదే కానివ్వండి సత్వరమే అమలు చేసి మా పేదరెడ్లకు న్యాయం చేయాలి. అట్లాగే అనేక సంక్షేమ పథకాలు ఏవైతే వర్తింపజేస్తున్నారో ఇతర సామాజిక వర్గాలకు చేసేటువంటి సంక్షేమ పథకాలు మా పేదరెడ్లకు కూడా వర్తింపజేసి వాటిని ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మరి ఇలాగే ఈ రెడ్ల ఐక్యత కోసం తర్వాత భవిష్యత్తు లోపల మరిన్ని కార్యక్రమాలు చేసి రెడ్డి జాతిని జాగృతం చేసి మాకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మేము ఎదుర్కొని
మేమంతా ఐక్యంగా నిలబడతామని రెడ్డి జాతి సముద్ధరణ కోసం మా వంశపారంపర్యంగా వస్తున్నటువంటి జాతి యొక్క జాతి ఐక్యత ఏదైతే ఉందో, తర్వాత వాళ్ళు అందించినటువంటి ఒక మంచి సౌహృద్భావ వాతావరణం ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టడానికి మా రెడ్డి సర్పంచులంతా కృషి చేస్తారని చెప్పేసి నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రెడ్డి సర్పంచ్లకు సన్మానం జరిగింది. సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గంలో జిఎంఆర్ కన్వెన్షన్లో చాలామంది రెడ్డి సోదరులు మా ఆహ్వాన్ని మన్నించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినారు. కావున దీనికి పెద్ద మొత్తంలో ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారు అన్నదానము మరియు ఫంక్షన్ హాల్ గీట వారు సాయంతో ఈరోజు ఇటువంటి పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించినాం. దీనికి మా రెడ్డి జేఏసీ తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం, రుణపడిగిట ఉంటున్నాం. ఎందుకంటే మా రెడ్డి సోదరులకు అందరికీ ఈరోజు భోజనాలు ఏర్పాటు చేసి రెడ్డిలందరినీ ఒక సమావేశంగా ఏర్పాటు చేశారు. కావున రెడ్డి సోదరులు ఎక్కడ ఉన్నా అందరూ పేద బలహీన వర్గాల కోసం పాటుపడతారు. కాబట్టి మన రెడ్డి సోదరులందరూ ఇదే విధంగా బాధ్యతాయుతంగా వాళ్ళు ఈ 5 సంవత్సరాలు కూడా బాధ్యతాయుతంగా ఊళ్ళో అన్ని ప్రజలకంతా అందుబాటులో ఉంటూ అన్ని సౌకర్యాలు కూడా అందించాలి. ప్రభుత్వ పరంగా ఏదైనా లబ్ధి ఉంటే అది ప్రజలకందరికీ చేరే విధంగా వీళ్ళు సర్పంచులు కృషి చేయాలి. పల్లెటూళ్ళే పట్టుకొమ్మలు లాంటివి. ఆ పల్లెటూళ్ళలో ఉన్న సర్పంచుల స్థాయిలో కూడా మేము రెడ్డి జేఏసీ ఆధ్వర్యంలో కూడా అన్ని కార్యక్రమాలు వెళ్ళాలనేది, ఎందుకంటే రాష్ట్ర స్థాయిలో కూడా రెడ్డి జేఏసీ అనేది ఒకటి పేద రెడ్ల అభ్యున్నతి కోసమే కృషి చేస్తున్న సంస్థ. ఈ సంస్థ ద్వారా పల్లెలలో కూడా ఎక్కడైతే పేద రెడ్లు ఉన్నారో, ఎవరికైతే ప్రతిభ ఉండి ఫీజులు కట్టుకోలేకపోయిన వాళ్ళు, తల్లిదండ్రులు పెళ్లి చేయలేకపోయిన వాళ్ళు, ఆర్థికంగా ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను గుర్తించి వాళ్ళు కూడా మా రెడ్డి జేఏసీ తరపున చేయూతను అందించడానికి వీళ్ళు ఒకటి మాకు వారధిలాగా ఉపయోగపడతారు అనే ఉద్దేశంతో మేము రాష్ట్ర జేఏసీ నుంచి వీళ్ళకు సర్పంచులకి అందరికీ కూడా సన్మాన కార్యక్రమం చేశాము. మళ్ళీ అదేవిధంగా ఈ జేఏసీ ఎన్నో పోరాటాలు చేసిన తర్వాత కూడా ప్రభుత్వం వాళ్ళు కూడా మాకు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఓసీ గురుకులాలు కూడా పెడతామన్నారు. రెడ్డి కార్పొరేషన్ 1000 కోట్లతో వెంటనే ఏర్పాటు చేయాలని సభాముఖంగా మేము సీఎం కేసీఆర్ గారిని కోరుకుంటున్నాము. ఇప్పుడు కూడా ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికలు వచ్చే ముందు వారు ఇచ్చిన హామీలని కూడా గురుకులాలు కానివ్వండి, విదేశీ విద్యానిధి, ముఖ్యంగా రెడ్డి పిల్లలకు విదేశీ విద్యానిధి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అది ఈ 3 వెంటనే అమలు పరిచేలా చూడాలని మేము ఈ జేఏసీ తరపున నూతన సర్పంచులందరి తరపున కూడా కోరుకుంటున్నాము. అందరికీ రాష్ట్ర స్థాయిలో ఉన్న ఎన్నిక కాబడిన సర్పంచులందరికీ మరి ఒక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము. 50% మహిళలు కూడా అధికారాన్ని మంచిగా వినియోగించుకొని రాజకీయంగా బాగా ఎదగాలని ఒక మహిళా నాయకురాలిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఈరోజు కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఏ కార్యక్రమం అయినా కానీ గ్రామ స్థాయిలో ప్రతి పౌరునికి చేరాలి అని అంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధే ముఖ్యమైన వ్యక్తి. అయితే అటువంటి స్థానంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులుగా ఎవరైతే రెడ్డిలు ఎన్నికైనరో వారిని అందరినీ ఈరోజు ఇక్కడికి పిలిచి వారికి సన్మానించడము అనేది ఒక సాకు. కానీ వారిని సన్మానించడం కాదు, వారి బాధ్యతను గుర్తు చేయడానికి ఇక్కడికి పిలిచినామని అనుకుంటున్నాం. వారు అక్కడ ఏమేమి చేయాలి, ఎందుకు చేయాలి, చేస్తే ఏం జరుగుతుంది, భావితరాలకు అది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే దశ నిర్దేశించడానికి మా వక్తలు కొంత వాళ్ళకి అవేర్నెస్లా ఇప్పించారు. అది కాకుండా ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి 4 మూలలు అన్ని మూలల తెలంగాణ రెడ్డి జేఏసీ ఈ కార్యకర్తలందరికీ పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను సూర్యాపేట జిల్లా చీదాల గ్రామం యొక్క సర్పంచ్ని, కొత్తగా ఎన్నికైన సర్పంచ్ని. నేను ఒక 10 సంవత్సరాల నుంచి విద్యా వ్యవస్థలో కాకతీయ గ్రూప్ స్కూల్స్ చైర్మన్గా ఉంటూ మా ఊరికి సేవ చేయాలనే ఉద్దేశంతో మా నాన్నగారి ఆశయాల మేరకు సర్పంచ్గా పోటీ చేసి గెలవడం జరిగింది. ఈ దీనిలో భాగంగా ఈ రెడ్డి అనేది ఒక కులం కాదు, అదొక భరోసా. రెడ్డి అనే వ్యక్తి నలుగురికి అన్నం పెట్టేవాడు. రెడ్డి అంటే నాయకత్వ లక్షణాలు కలిగిన ఒక వ్యక్తి. కాబట్టి రెడ్డి అనే అది కులం కాకుండా ఒక 10 మందిని హక్కును చేసుకునే స్వభావం గల
వ్యవస్థ. ఈ విధంగా ఈ రెడ్డి కులస్తులు ఐక్యంగా ఉండి మన రెడ్డి కులంలో ఉన్న పేదలందరికీ సహాయం చేసే విధంగా సహాయపడాలని ఆశిస్తున్నాను. సర్పంచులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ సర్పంచులు ఎవరైతే నూతనంగా ఎన్నికైనరో అది గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ఎన్నో మంచి ప్రోగ్రాం చేసి ఎప్పటికీ జీవితంలో మీ రెడ్డి పిల్లలే సర్పంచులుగా ఉండాలని చెప్పేసి ఊరు గ్రామం ఎప్పుడైతే కోరుకుంటుందో మనం ఫస్ట్ మన ఇల్లు బాగుండాలి, దాంట్లో భాగంగా మన ఇల్లు బాగుండాలి, తర్వాత మన ఊరు బాగుండాలి, తర్వాత మన మండలం, మన కాన్స్టిట్యున్సీ, మన జిల్లా, మన రాష్ట్రం అని ఎట్లయితే కోరుకుంటామో ఫస్ట్ మనం మన ఊరును మంచిగా డెవలప్మెంట్ చేసుకుంటూ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఎప్పుడు మళ్ళీ ఎన్నికయ్యే విధంగా కృషి చేయాలని చెప్పండి. రెడ్డి సర్పంచులు మళ్ళీ సర్పంచులుగా ఎన్నికై మంచి కృషి చేసే క్రమాన్ని దిగ్విజయంగా మనం ముందుకు పోతూ మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ మంచిగా స్వచ్ఛందంగా మనం చాలా విలేజ్లలో మంచి పేరు తెచ్చుకొని మంచి కార్యక్రమాలు చేసుకుంటూ